చౌహాన్ గారికి మరియు ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు అభిమానులందరికీ మరికొద్ది నిమిషాలు జరగబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా అందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం జరుగుతా ఉంది. అదేవిధంగా ఆశీర్వదించాలని కోరుతూ కొంచెం బ్యానర్ కనిపిస్తలేదు. శోభా మధుగుణ శోభా జంగోలు స్వర్ణ గుండి పద్మ యుగతు పద్మలత సయ్యద్ రజియా బేగం తపిత సరిత షహిస్తా బేగం గ్రేసీ డబ్బులు వస్తున్నాయి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏ సంక్షేమ పథకమైనా ఏ ప్రభుత్వం ఇచ్చినా అది మీరు ట్యాక్స్ రూపంలో ఇచ్చేటువంటి మరి దాన్నే మళ్ళీ తిరిగి మీకు వచ్చేదే సంక్షేమ పథకాలు. ఆ సంక్షేమ పథకాలు ఈరోజు వస్తున్నాయంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం చేయాలన్నటువంటి ఒక సంకల్పం, అందులోనే భాగంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు కానివ్వండి. ఇక్కడ ఎంతమంది రేషన్ కార్డులు మొన్న తీసుకున్నారో తెలియదు. कितने लोग लिए रेशन कार्ड यहाँ पर? रेशन कार्ड लिए? नया रेशन कार्ड पुराने है होगा आपके पास, नए लोग जो नहीं लिए रेशन कार्ड भी लीजिए। और ऐसे स्कीम में आप लोग जो है शामिल होना जरूरी है, इसलिए कि ये जो भी स्कीम्स आते गरीब आवाम की जो माशी हालात को मद्देनजर रखते हुए जब भी सरकार इक़्तिदार में आती, सरकार की ये जिम्मेदारी बनती है कि आपका जो हर एक मसला हल करने के लिए तो उसका मसला जो है हल करना है तो आपकी माशी हालत को पहला दूर करना। तो इसीलिए कहीं ना कहीं किसी न किसी तरह जो है सरकार की तरफ से कुछ ना कुछ आपको मुआवजा मिले, कुछ ना कुछ मदद मिले, जब जाके ही जो है आपके घरों में खुशहाली आए। तो इसीलिए सरकार जो है आज शादी मुबारक का हो या बारीक चावल हो, ऐसा बहुत सारे स्कीम्स जो भी यहाँ पर गवर्नमेंट आपके पास ला रही है उसमें जो है हिस्सा लेकर जो है ये आपका हक बनता। कोई मेहरबानी, कोई भी सरकार मेहरबानी नहीं कर रही, ये आपका हक बनता। ये हक जो है दिलाने का हम एक जरिया समझिए खाली ఈ అన్ని కూడా మీ అందరికి కూడా మేమైతే సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తున్నామో అది మీ అధికారము, మీ హక్కు కూడా. కానీ మేము ఒక వారధిగా ఉండి మీకు వచ్చేటువంటి హక్కులను ఇప్పించే దానికే మేము ఒక వారధిగా ఉన్నాం, ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నాం. కాబట్టి అది మా బాధ్యత. మీరు మమ్మల్ని గెలిపించారు కాబట్టి మీ సమస్య పరిష్కారానికి మేము మార్గదర్శిగా ఉండాలని నేను కానీ, ఇక్కడ సంగీత యాదవ్ గారు కానీ, లేకుంటే రాములు చౌహాన్ డివిజన్ అధ్యక్షులు కానీ, మా జావీద్ భాయ్ గారు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ, మిగతా ఉన్నటువంటి నాయకులు కానీ, హిమాయత్ నగర్లో ఉన్నటువంటి డివిజన్ నాయకులు కానివ్వండి, వీళ్ళందరి బాధ్యత ప్రజల యొక్క సమస్యని వారి దృష్టికి వస్తే, వారు నా దృష్టికి తీసుకొస్తే నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి కార్యక్రమం. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా మన నియోజకవర్గంలో వస్తున్నాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా మీకు ఎవరికైతే ఇండ్లు లేని వారి కుటుంబాలకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ రావాలి, కానీ కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ ఉంటే ఆమె అక్కడికి వెళ్ళింది. ఇక్కడ నుంచి నేను గురు బ్రహ్మ నగర్కు పోతున్నాను, అక్కడ ఇందిరమ్మ ఇండ్ల సమీక్ష జరగడానికి. అలాగే చాలా చోట్ల ఇందిరమ్మ ఇండ్లు లేని వారి కుటుంబాలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మేము బాధ్యతగా తీసుకొని అవన్నీ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఇండ్లు లేని వారు, దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో, చేయని వారు ఉన్నారో, మీరు ప్రభుత్వం ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఆ నోటిఫికేషన్ గా మొమాట పడకుండా అందులో భాగస్వాములు అయినప్పుడే మీకు సంక్షేమ పథకాల్లో మీరు భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కావాలని, మీకు
ఇది అందించేటువంటి ఈ చెక్కులు కానీ మీరు సంతోషంగా ఉన్నప్పుడు మేము చెక్కులు ఇస్తా ఉంటే మీ ముఖంలో సంతోషం చూస్తే మీకంటే ఎక్కువ సంతోషం మాకు కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఎందుకంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు మేము మీ దగ్గరికి ఏదైనా సమస్య మీద వచ్చి మీ బస్తీలకు వస్తే మేము వచ్చినప్పుడు మీరు ఇచ్చేటువంటి గౌరవం కానీ ఆదరణ కానీ అది మాకు ఎంతో తృప్తినిస్తుంది. కాబట్టి మేము ఈ సంక్షేమ పథకాల్లో ముందుండి నడపాలనేదే మా యొక్క సంకల్పం. కాబట్టి इसी तरह जो है हम लोग जिस प्रोग्राम्स जो गवर्नमेंट की तरफ से आपको जो भी मदद मिलता है वो आप तक पहुंचा है तो आपकी खुशी देखकर जो है हमको भी दिल पे एक तसल्ली होती कि हम भी कुछ अच्छा काम कर रहे, लोगों में खुशी देखकर हमको भी थोड़ा ज्यादा खुशी होती। सो इसमें हम हिस्सेदारी बनना हमको हमारा एक फर्ज समझते, इसीलिए अंदर की కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం. आप लोग हर प्रोग्राम में आप हिस्सा लीजिए, कोई भी हम भी कोई मेहरबानी नहीं कर रहे, ये आपका जो हक है, आपको हक को एक जो जरिया बनकर दिला रहे बस उतना ही। इसीलिए क्योंकि आपका एक नुमाइंदा चुनते हैं, क्यों आपकी नुमाइंदगी करता जो है आपके अच्छे बुरे में साथ देता समझ के आप एक नुमाइंदे को चुनते, तो आपका नुमाइंदा होने के नाते ये मेरा फर्ज बनता कि आप तक जो है आपका जो हक दिलाना ये मेरा फर्ज बनता। इसीलिए ये फर्ज अदा कर रहे बस, उससे ज्यादा कुछ नहीं कर। तो అందరికి కూడా మీరు ఒక ఎన్నికల్లో మేము వచ్చినప్పుడు మమ్మల్ని గెలిపిస్తే మీకు ఒక ప్రతినిధి ఉండాలి, మీ సమస్యని వినేవాడు ఉండాలి. కాబట్టి మీరే డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి చెప్పే పరిస్థితి ఉండదు, కాబట్టి మీరే కలెక్టర్లకు చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు ఒక ప్రతినిధి ఉంటే ఆ ప్రతినిధి ద్వారా మీ సమస్య పరిష్కారం అవుతుందనే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. నన్ను కానీ సంగీతం కానీ ఇక్కడ రాములను కానీ ఇంకా నాయకులను కానీ ఎవరైనా ఎన్నుకుంటే మేము ఒక మీ సమస్యకి మార్గదర్శిగా ఉండి పనిచేస్తున్నాం తప్ప మేమేం మెహర్బానీ చేస్తలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఇక్కడ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు విఘ్నేశ్వరుడు మీ కుటుంబాలకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని మనసా వాచా వేడుకుంటూ మననే జరుగుతున్నటువంటి मिलादुल नबी संदर्भंगा కూడా हमारे सभी मुसलमान भाइयों को खवातीनों को जो है मिलादुल नबी का बहुत बहुत मुबारक शुक्रिया। थैंक यू।